तस्मै श्री गुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणे। कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। हरे कृष्ण। అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రొద్దుటూరులో గీతా జయంతి ఉత్సవానికి రావటం నాకు ఎంతో ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మధురేష్ ప్రభు వారి యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడికి 3 రోజుల పాటు వచ్చాం. ఇది మా లాస్ట్ ప్రోగ్రామ్ ఈ యాత్రకి, ఈ కార్యక్రమంలో. తర్వాత మళ్ళీ భాగ్యనగర ప్రయాణం ఉన్నది. ఈరోజు మేము ఫస్ట్ అనుకున్న ఇన్ని రోజులు అక్కడికి వెళ్ళగలుగుతామా, సమయం తీసుకోగలుగుతామా అని. కానీ భగవంతుడి యొక్క ప్రేరణ వల్ల ఆ సమయం ఏర్పడింది. ఇక్కడికి వచ్చి మీ అందరి యొక్క సేవ చేసుకుని ఒక చక్కటి సౌభాగ్యం భగవానుడు నాకు అందించారు అని నేను భావిస్తూ మనకి ఇంకొక విషయం చెప్తానండి. ఎంత మనం బిజీగా ఉన్నా, ఎంత మనము సమయము లేదు మనకి అని అనుకున్న ఆధ్యాత్మికతకి ఒకటి మనం చేయాలి. ఏంటో తెలిసిన, మన సమయాన్ని అరేంజ్ చేయాలి. ఏం చేయాలి? మన సమయాన్ని సదరాలి. ప్రభుజీ బట్టలు సదురుతాము, బాసన్లు సదురుతాం. బాసన్లు ఏమంటారు ఇక్కడ? సామాన్లు సదురుతాం, పాత్రలను సదురుతాం. కానీ సమయాన్ని ఎట్లా సదురుతామండి? మీరు చూడండి, ఒకసారి మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము. సడన్గా మా ఫ్లైట్ డిలే అయిపోయేసరికి భక్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసరికి వెళ్ళిపోయాం. అసలు ఒక్క సామాన్ కూడా లేదు బయట. అసలు ఇంత నీట్గా పెట్టారండి, ఎంత నీట్గా పెట్టారండి అన్నారు. అయితే అక్కడ ఉండే ప్రభు అన్నారు, ప్రభు ఒకసారి ఆ డోర్ ఓపెన్ చేయండి, ఆ కబోర్డ్ ఓపెన్ చేయండి అన్నారు. సరే కబోర్డ్ ఓపెన్ చేసేసరికి సామాన్లన్నీ నా మీదే పడ్డాయి. ప్రభు ఇది సీక్రెట్ మా ఇంటిది అని. ఎవరైనా వచ్చారనుకో, మొత్తం సామాన్లు కబోర్డ్లో వేసేసి కబోర్డ్ బంద్ చేస్తే మొత్తం నీట్గా కనిపిస్తుంది ప్రభుది అని. కానీ మీరు చూడండి, మీరు ఎప్పుడైనా బట్టలు కుక్కి పెట్టారనుకోండి, ఇస్త్రీ చేయాల్సిన బట్టలు పెద్ద గోళంలా చేసి మనం పెడతాం కదా, అదే మీరు అరేంజ్ చేసి పెట్టారనుకోండి, 50 బట్టలు పట్టే చోట 150 బట్టలు పడతాయి. అవునా కాదా చెప్పండి? చదువుకోవాలంటే, చదువుకుంటే సమయం ఏర్పడుతుంది. ఇప్పుడు మేము ఒకసారి ఒక దగ్గర భక్తులతో కూర్చొని ప్రసాదం తీసుకుంటాం అన్నమాట. ఒక ఆయన ముందు పెద్ద అరిటాకు వేశారు, రకరకాల ప్రసాదాలు పెడుతున్నారు. అయితే మా పక్కన ఉండే ఆయన, అబ్బో కంపు పడిపో, వద్దు వద్దు వద్దు, సాంబార్ వచ్చింది, అబ్బో పులిహోర వచ్చింది, వద్దు పెరగండి, ఇదో ఈరోజు ఏకాదశి, ఇవన్నీ గుర్తు తెచ్చుకోకూడదు. అక్కడ ఏకాదశి రోజే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా అన్ని ప్రసాదాలే వస్తుంటాయి.
మామూలు రోజుల్లో రావండి, నిజంగా చెప్తున్నాను, ఎక్కడికైనా ఇదే ప్రాబ్లం. సరే ఇవన్నీ వస్తున్నాయి అనమాట. వస్తూ ఉంటే ఈ భక్తులు అంటున్నారు వద్దు 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 అని 10 మందికి వద్దని చెప్పాడు. తర్వాత ఏమైంది, ఒక ఆయన గులాబ్ జాములు పట్టుకొని వెళ్తున్నాడు అనమాట. ఈయన వద్దు వద్దు అన్నాడు కదా అని నా దగ్గరికి వచ్చేస్తాడు. నా దగ్గరికి వస్తేనంటే రా నా దగ్గరికి, నా దగ్గర ఎందుకు ఆగలేదంటే, అంటే ప్రభు మీరే కదండి అసలు పొట్ట పలిగిపోతుంది, ఖాళీ లేదు, మొత్తం పీకల దాకా తినేసాను అవి ఇవి అని చెప్పాను. అంటే అవన్నీ వేరే వాటికి, స్వీట్కి ఇంకా జాగుందండి, స్వీట్కి ఇంకా ప్లేస్ ఉన్నది. ఎందుకు స్వీట్కి ప్లేస్ తయారైంది చెప్పండి? దేన్నైతే మనం ఇష్టపడతామో దానికోసం మనకి సమయం ఏర్పడుతుంది. దేన్నైతే మనం ఇష్టపడతామో దానికోసం సమయం తప్పకుండా వస్తుంది మనకి. ఎవరైనా అనుకున్నారనుకోండి, మాకు సమయం లేదండి అందుకే మేము ఆలయానికి రావట్లేదండి సత్సంగానికి అని అంటే 2 కారణాలు. ఒకటి, మన సమయము మనము చదువుకోవట్లేదు, దీనికోసం స్పేస్ తయారు చేయడానికి. 2, మనకి ఆధ్యాత్మికత పట్ల రుచి లేదు. ఈ 2 కారణాలుగా మీరు చూడండి, మొట్టమొదటి అధ్యాయం శ్రీమద్ భగవద్గీత. నిన్నే మనం ఈ విషయం గురించి ప్రస్తావన చేశాము. ఎక్కడ చెప్పాడు భగవంతుడు అంటే యుద్ధ భూమిలో చెప్పారు, కురుక్షేత్రంలో చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 2 వర్గాలు కూడా శంఖాలను పూరించేశారు. శంఖాలు పూరించేశాక నెక్స్ట్ కత్తులు తీసి పట్టుకున్నారు, ఇలా బాణాలు ధనస్సులో పెట్టి రెడీగా ఉంది వదలాలి. అప్పుడు అర్జునుడు ప్రశ్న అడిగితే కృష్ణుడు మొత్తం సీన్ని పాజ్ చేసి అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశాడు. సేనయోర్ ఉభయోర్ మధ్యే, 2 సైన్యముల మధ్యలో రథం స్థాపయనేచ్చుట, రథాన్ని ఆపిన అర్జునుడు ప్రశ్నలు అడగడం ప్రారంభం చేశాడు శ్రీకృష్ణ భగవానుని. శ్రీకృష్ణుడు సమాధానం చెప్పడం కూడా ప్రారంభం చేశాడు. చూడండి, అక్కడ రథము 2 సైన్యముల మధ్యలో ఆపి, యుద్ధాన్ని మొత్తం ఆపి, ప్రతి పనిని పక్కన పెట్టుకొని అర్జునుడు కృష్ణుడు ఏం చేస్తున్నారు అంటే భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నారంటే ఎంత ముఖ్యమో ఈ విషయం గురించి మాట్లాడుకోవటము అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్క విషయం అండి, మనకి ఒక ఇచ్చ కలగ. ఇప్పుడు మన ఈ ఆలయం మీరు అందరు ఇక్కడికి వచ్చారు, ఇస్కాన్ పొద్దుటూరు, మీ అందరికీ తెలుసు, ఎంత అదృష్టం, ఊరు మధ్యలో ఉంది ఈ ఆలయం. అది కూడా ప్రతి ఆదివారం ప్రొద్దున పూట మనకి 11 to 1 అంతేనా ప్రభు, 11 to 1 కార్యక్రమం అవుతుంది. 2 గంటలండి. నిన్న నంద్యాలలో చెప్తాం, మనం వారం రోజులలో తెలుసో తెలియకో మన మనసులో పెట్టుకున్న ఆ టాక్సిన్స్ అంటారు చూడండి, చెత్త, అనవసరమైనవి విషయాలు, వేరే వాళ్ళ గురించి చెడు, లేదా మనము చెప్పాల్సిన అబద్ధ ఎన్నో ఉంటాయి కదండి ఇప్పుడు సంసారంలో ఉన్నప్పుడు. అవన్నిటినీ మనం క్లీన్ చేసుకోవాలి అని అంటే కనీసం వారంలో ఒక 2 గంటలు మనం సత్సంగంలోకి వచ్చి భగవద్గీత గురించి అధ్యయనం చేయడం కనీసం ప్రారంభం చేయాలి. ఎంతమంది, నిన్న ఈ ప్రశ్న అడిగా, ఎంతమంది దగ్గర భగవద్గీత ఉంది చేయొద్దండి ఒకసారి. వెరీ గుడ్. ఎంతమంది భగవద్గీత చదివారు చేయొద్దండి. ఎంతమంది భగవద్గీత పూర్తిగా అర్థం చేసుకున్నారు చేయొద్దండి. ఎంతమంది భగవద్గీతను పూర్తిగా జీవితంలో ఆచరిస్తున్నారు చేయొద్దండి. చూసారా ఎంత తేడా ఉందో? భగవద్గీత అందరి దగ్గర ఉంది కదా, భగవద్గీత ఉన్నప్పుడు చదవటంలో ఏం ప్రాబ్లం అండి? చదివారు కదా, చదివింది అర్థం చేసుకోవడంలో ఏం కష్టం అండి? అర్థం చేసుకున్నారు కదా, ఆచరించడంలో ఏమైనా ఆపుతుందా అండి? ఏంటో తెలుసా అండి, ఈ విషయాలన్నీ కూడా చదవాలన్నా, చదివింది అర్థం చేసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలని ఆచరించాలి అన్నా మనకు ఒకటి కావాలి, అది కరెక్ట్ ఎన్వైరన్మెంట్ కావాలి. ఏంటి కరెక్ట్ ఎన్వైరన్మెంట్? మనకి భక్తి మార్గంలో ధర్మం గురించి తెలుసుకోవాలి అంటే ధర్మము తెలిసిన వారితో మనం ఉంటాం. అప్పుడు మనం చేసే ధర్మ చింతన చాలా సులభం అవుతుంది. అంతేకాని మన ఒక్కలమై మనంతట మనం ధర్మ చింతన చేసుకున్నాము, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు ధర్మానికి ప్రోత్సహించే వాళ్ళు కాదండి, కేవలం సినిమాలు సీరియల్ చూపించేవాళ్ళు ముచ్చట్లు పెట్టేవాళ్ళండి అనుకున్నారు అనుకోండి, మన దగ్గర ఉండే ఆయంత ధర్మ చింతన కూడా పోతుంది. అందుకే మనం ఏం చేయాలి అంటే సత్సంగానికి రావాలి. ఈరోజు గీతా జయంతి రోజు ఈ సత్సంగం ఎందుకు ఏర్పాటు చేశారు? భగవద్గీత జయంతి. భగవద్గీత మీ అందరి దగ్గర ఉన్నది, కానీ మీరు ఎందుకు ఈ కార్యక్రమానికి వచ్చారు?
ఒకటే ఒక కారణం, ప్రభుజీ భగవద్గీత ఉంది, కానీ భగవద్గీతని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోవడానికే కదండి మీరు ఇక్కడికి వచ్చింది. భగవద్గీత యొక్క మహత్యాన్ని వినడానికి కోసమే కదండి మీరు ఇక్కడికి వచ్చింది. భగవద్గీతని ఎలా మా జీవితంలో ఇంకా సులభతరంగా ఆచరింప చేసుకోవాలి అని అర్థం చేసుకోవడానికే కదండి మనం ఇక్కడికి వచ్చింది. మీకు ఒక విషయం చెప్తాను, జీవితంలో ఉండే తత్వాలు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది, తెలిసిన మీకు. మీరు చూడండి, చిన్నపిల్లలకి మీరు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏదైనా చెప్తున్నారనుకోండి, ఎన్నిసార్లు చెప్తావు, ఎంత పొడుగు చెప్తాం, 1 నిమిషంలో చెప్పొచ్చు కదా అంటారు. చూసారా మీరు ఎంతమందికి అనుభవం ఉంది, పిల్లలు ఇంతసేపు చెప్పకు, చెప్పాలంటే ఒకసారి చెప్పు, అది కూడా చిన్నగా చెప్పు అని చెప్తారా మీ పిల్లలు? అలానే మీరు చూడండి, మీరేమనుకుంటారు, ఎన్నిసార్లు పిల్లవాడికి చెప్తే అది మనసులో ఉండిపోతుంది. ఎన్నిసార్లు మనం ఈ విషయాన్నే వాడికి చెప్తూ ఉంటే వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. మనకేమనిపిస్తుంది మన వైపు నుంచి భావన, ఎన్నిసార్లు ఎంత ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేస్తే, ఎంత ప్రొలాంగ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత మనసులో ఉంటుంది అని మన భావన. అవునా కాదా చెప్పండి? తల్లిదండ్రుల భావన అంతే కదండి. భగవద్గీత అర్జునుడైతే 1.5 సేపట్లో మొత్తం విన్నాడు, అర్థం చేసేసుకున్నాడు, ఆచరించేశాడు. మనకి ఎంత సమయం పడుతుంది అంటే మనం నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి భగవద్గీత అర్థం చేసుకోవడం. ఎంతమంది అంటారు, ప్రభుజీ 2 గంటలు కూడా వారంలో సత్సంగంలోకి రాలేము, మేము అంత బిజీగా ఉన్నాము అని ఎంతమంది అంటారు చెప్పండి? ఎవ్వరూ అనలేరు కదండి. మీరు చూడండి, ప్రధానమంత్రి గారు కూడా మేము ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం, మరి ఏం చేస్తున్నారు, ఏదో ఒక గుళ్ళో ఉంటారు ఆయన. ఇప్పుడు మేము అనుకుంటే అరే ఎన్ని గుళ్ళు తిరుగుతుంటారు, అసలు దేశాన్ని ఎవరు నడుపుతున్నారు? అంత భగవద్ అనుగ్రహాన్ని సంపాదిస్తున్నారు కాబట్టి భగవంతుడు నడిపిస్తున్నారు ఆయన కూడా. అవునా కాదు చెప్పండి? మొన్న వెళ్ళారు, అయోధ్యకి వెళ్ళారు, ఆ పతాకాన్ని ఎగిరేశారు. అక్కడ నుంచి సరే బాగుంది, అయోధ్యకి వెళ్ళారు, పతాకాన్ని ఆవిష్కరణ జరిగింది, ధ్వజారోహణం చేశారు, చాలా సంతోషం అనుకున్నారు. మళ్ళీ నిన్నటి రోజున చూడగా ఉడిపిలో ఉన్నారు, ఉడిపిలో గీత చదువుతున్నారు. సరే ఉడిపిలో గీత చదువుతున్నారు, గీతా జయంతి అనగానే మరుసటి రోజు గోకర్ణంలో రామచంద్రుడి మూర్తి యొక్క స్టాచ్యూని ఇనాగ్రేట్ చేస్తున్నారు. నేను అనుకున్నాను, ఎవరిని అడిగినా సరే మాకు గుడికి వెళ్ళడానికి టైం లేదంటారు, ఈ ప్రధానమంత్రి ఉన్న అన్ని గుళ్ళకి వెళ్తున్నారు. ఎవరికి టైం ఉందా లేదా కాదండి, దేన్ని మనము ప్రధానము అనుకుంటే దానికి మనకి సమయము, ఇష్టము అనేది ఏర్పడుతుంది. భగవద్గీత మొట్టమొదటి అధ్యాయము, రథాన్ని యుద్ధభూమిలో ఆపి మరీ భగవద్గీత గురించి కృష్ణుడు మాట్లాడుతున్నారు అంటే మనకి కృష్ణుడు ఒక సంకేతం చేస్తున్నాడు. అయ్యా, నీ జీవితంలో ఏ యుద్ధమైనా నడుస్తూ ఉండనివ్వండి, అని ఎలాంటి పోరాటంలోనైనా ఉండనివ్వండి, దాన్ని ఆపు కొద్దిసేపు భగవద్గీత విను. విన్నాకేమవుతుందండి, చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, భగవద్గీత చదువుకుంటే వీళ్ళు దేనికి పనికి రాకుండా గుళ్ళోకి వెళ్ళిపోతారండి అనుకుంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? భగవద్గీత గురించి ఎన్నో అపోహలండి. భగవద్గీత ఇంట్లో ఉంటే మహాభారతం అవుతుందంట అనుకుంటున్నాం. మహాభారత భగవద్గీత చదివితే సన్యాసులు అయిపోతారండి. కానీ అర్జునుడు ఏమన్నాడు తెలుసండి భగవద్గీతలో, అయ్యా నేను మొట్టమొదటి అధ్యాయంలో యుద్ధం చెయ్యను, నేను సన్యాసం తీసుకుంటా అంటే కృష్ణుడు ఏమన్నాడు తెలుసా, సన్యాసం తీసుకోకూడదు, యుద్ధం చెయ్యాలి. చూడండి ఎంత వ్యత్యాసం. ఎందుకో ప్రభుజీ మరి లోకంలో ఉండే వాళ్ళు ఇలా మాట్లాడతారు అంటే, భగవద్గీత చదవని వారు ఇలా మాట్లాడతారు, భగవద్గీతలో ఉండే విశేషం ఏంటో తెలియని వాళ్ళు ఇలా మాట్లాడతారు. మరి మన కర్తవ్యం ఏంటండి, మనము భగవద్గీత చదివి భగవద్గీతలో ఉండే విశేషాలు ఏంటో తెలుసుకొని వారికి చెప్పే బాధ్యత మనపై. సనాతన ధర్మం పైన క్వశ్చన్స్ ఎవరైతే ఎత్తుతారో వాళ్ళందరికీ మనమే సమాధానం చెప్పాలి, లేకపోతే ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? కాబట్టి మొట్టమొదటి విషయం, భగవంతుడి కోసం, భగవద్గీత కోసం సమయం తీసుకోవాలి. ఇది అత్యంత ఇంపార్టెంట్. రెండో విషయం తెలుసా అండి, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఒకసారి మమ్మల్ని అడిగారు, ప్రభుజీ మీరు మీ ఆశ్రమం చూపించారు. మా ఆశ్రమం ఒకసారి ముంబైలో ఉండే ఆశ్రమం గురించి వీడియో చూపించినప్పుడు ఒక టీవీ ఛానల్ వాళ్ళు మమ్మల్ని అడిగారు, మీ ఆశ్రమం చూసామంటే అందులో చాలా మంది పాశ్చాత్య దేశస్తులు ఉన్నారండి, వాళ్ళందరూ చీరలు కట్టుకున్నారు, ధోతి వేసుకొని, శిఖ పెట్టుకొని, జపమాల పట్టుకొని, మీలాగానే పిలక పెట్టుకున్నారు, పిలక శిఖ అనకుండా పిలక అంటారు, ఆ పిలక పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారండి, అసలు వాళ్ళు ఎలా మారుతున్నారు? ఏమంటారు మీరు? సమాధానం ఏమనిపిస్తుంది? వాళ్ళు ఎందుకు, పాశ్చాత్య దేశస్తులందరూ కూడా మన సనాతన ధర్మంలోకి ఎందుకు వస్తున్నారు?
ఏమి ప్రభావితం చేస్తుంది చెప్పండి? భగవద్గీత. ఇంకా సనాతన ధర్మం. ఇంకా సనాతన ధర్మంలో దేన్ని అసలు వాళ్ళకి ఏ భావన ఉందని వాళ్ళు మన ధర్మం వైపు వస్తున్నారు? ఇంకో విషయం చెప్పినా, చాలా సరళమైన విషయం చెప్తాను. మనం ఏమనుకుంటామంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. భారతీయులందరూ ఏమనుకుంటారు? నాకు అంతా తెలుసు. భగవద్గీత తెలుసా అండి? మొత్తం తెలుసు. రామాయణం తెలుసా అండి? మొత్తం తెలుసు. మహాభారతం తెలుసా? నాకు అన్ని కథలు తెలుసు మహాభారతం. ఇంకెక్కువ మాట్లాడామనుకోండి, మీరే కూర్చోండి మీకు చెప్తాను స్టోరీలు అంటే. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పలేం కదండి. కానీ పాశ్చాత్య దేశస్తుల్లో ఒక భావన ఏముంటుందో తెలుసా అండి? సరళంగా ఉంటారు. ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నం చేసాం, ఓ ఈజ్ ఇట్ భగవద్గీత? ఓ వాట్ ఈజ్ ఇన్ భగవద్గీత? భగవద్గీతలో ఏమున్నది? మిగతా మతాలు ప్రచారం చేసినట్టు మనం వేరే వాళ్ళని కించపరుస్తూ చెప్పాం. భగవద్గీత ఎప్పుడు ఎవరిని కించపరచదు కదా. భగవద్గీతలోని తత్వాలు అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఓ ఈ భగవద్గీత సనాతన ధర్మము లోకానికి ఏదో ఒకటి ఇవ్వడానికి ఉన్నది అని వారు మాకు తెలిసిన దానికంటే ఏదో ఉన్నది అనే భావనతో వస్తున్నారు కాబట్టి నేర్చుకోగలుగుతున్నారు. ఒక గురువు గారి దగ్గరికి అంటే ఇద్దరు వెళ్ళారట. అయ్యా మాకు వీణ నేర్పిస్తారా అని అన్నారు. ఆ గురువు గారు అన్నారట, తప్పకుండా నేర్పిస్తాను, 10,000 రూపాయలు ఫీజు తీసుకుంటాను నెలకి అన్నారు. సెకండ్ ఆయన వచ్చారట, గురుగారు నాకు నేర్పిస్తారా వీణ అంటే, నీకు నేర్పిస్తాను, నీకు 25,000 తీసుకుంటాను అన్నారు. ఇదేంటి గురుగారు, ఆయనకేమో 10,000 నాకు 25,000 అంటే, ఈయన పాపం ఏమీ తెలియని వాడు కాబట్టి నేర్పించడం ఈజీ, కానీ నువ్వు ఇంతకుముందు చాలా రాంగ్ నేర్చుకున్నావు, దాన్ని తీసేసి కొత్తగా నేర్పించడం చాలా కఠినం కాబట్టి నీ దగ్గర 25,000 ఫీజు తీసుకుంటాను. మనము భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆలయానికి వచ్చినప్పుడు మనకి ఎన్నైనా విషయాలు తెలుసునండి. మరి ఎలా రావాలి తెలుసా అండి? ఇప్పుడు ప్రొద్దున పూట ఒక అక్షరాభ్యాసం చేశాను, పిల్లవాడికి ఏమీ తెలియదు, పలకా బలపని తీసుకొచ్చి ఏమి రాసా, శ్రీరామ అని రాసా, కృష్ణ అని రాసా, చక్కగా రాయించుకున్నాడు. ఎందుకు అంటే ఏమి తెలియదు, ఏమైనా పర్వాలేదు, నేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి, ప్రారంభం చేస్తున్నాను కాబట్టి. మనకి ఎన్నైనా విషయాలు తెలిసినివ్వండి, ఎంతైనా జ్ఞానం ఉందండి. ఎప్పుడైతే మనం గురువుల దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే ఆలయం దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే భగవద్గీత ఇత్యాది పుస్తకాలు, ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకుంటామో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, అయ్యా నాకు ఏమీ తెలియదు, వీళ్ళు చెప్పే మంచి విషయాల గురించి నేర్చుకోవడానికి వస్తాను. నిన్న మేము నంద్యాల కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనసు యొక్క స్వభావం గురించి చెప్తూ అందరిని ఆడియన్స్లో ఉన్న వాళ్ళని అడిగామన్నమాట. మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఏమి మీ మనసులో ఉంటే మీరు మనసు ఏం చెప్తుందో నాకు చెప్పండి అంటే, ఒక 6th క్లాస్ స్టాండర్డ్ చదివే ఒక చిన్న పాప చెయ్యెత్తి, సుష్మిత పేరు, నాన్న ఏమంటుంది నీ మనసు అంటే ఏమన్నదో తెలుసా అండి? మీరు నెక్స్ట్ ఏ మంచి విషయం చెప్తారా అని నా మనసు వెయిట్ చేస్తుంది అని అన్నది. 6th క్లాస్